హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన 100 కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 76వ కథ రాక్షసుడి భార్య ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒకానొకప్పుడు సిద్ధేశ్వరం అనే గ్రామంలో రూపవతి అనే అందమైన యువతి ఉండేది. పాపం, ఆమెకు తల్లి లేదు. సవతి తల్లి చంచల ఆమెను చాలా బాధలు పెట్టేది. రూపవతి తండ్రి మాతంగుడు భాగ్యవంతుడు. 2 సార్లు రాజ సన్మానం కూడా పొందాడు. అందువల్ల ఊరందరికీ అతడంటే గౌరవం. కానీ ఆయన కూతురు గురించి పట్టించుకునేవాడు కాదు. చెంచులకు భానుమతి అనే కూతురు ఉంది. చిన్నప్పుడు భానుమతికి అక్కంటే ప్రేమ ఉండేది. కానీ వయసు వచ్చేసరికి రూపవతి అందంగానూ భానుమతి సామాన్యంగానూ తయారయ్యారు. దాంతో భానుమతిలో అసూయ మొలకెత్తి తాను కూడా అక్కని ఏడిపించేది. అందుకు తల్లి మద్దతు కూడా ఉండటంతో ఇక రూపవతి కష్టాలకు అంతే లేదు. సవతి కూతురు విషయంలోనే కాదు, సహజంగానే చంచల మంచిది కాదు. ఆమె సాయం పొందాలంటే రూపవతిని నిందించాలని ఊళ్ళో చాలామందికి తెలిసిపోయింది. అవసరంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి సవతి తల్లిని బాగా పొగిడి రూపవతిని పరిహసించి సహాయం పొందేవారు. వీధిలోకి వస్తే నలుగురు పరిహసిస్తారని ఇంట్లోంచి బయటకు వచ్చేది కాదు రూపవతి. అలా ఆమెకు ఇంట్లో వాళ్ళ మీదనే కాదు, ఊళ్ళో వాళ్ళ మీద ద్వేషం పుట్టి అది క్రమక్రమంగా పెరిగిపోతూ వచ్చింది. రూపవతి పక్కింట్లో ఉన్న విజయుడిది ఇదే పరిస్థితి. అతడి తల్లి తండ్రి చిన్నతనంలోనే చనిపోతే పనివాడిగా పనికొస్తాడని తమ ఇంటికి తెచ్చుకున్నారు పొరుగింటి వాళ్ళు. అతడు ఆ ఇంట్లో ఎంత పని చేసినా గౌరవం కానీ సరైన తిండి కానీ ఉండేది కాదు. ఒక రోజున రెండిళ్ల వాళ్ళు తమ తమ ఇళ్లకి రూపవతిని విజయుణ్ణి కాపలాగా పెట్టి గ్రామంలో నాటకం అవుతుంటే చూడ్డానికి వెళ్లారు. అప్పుడు మొదటిసారిగా విజయుడు రూపవతి కలుసుకుని మాట్లాడుకున్నారు. ఇద్దరివి ఒకే రకం కష్టాలు కావడంతో ఒకరికొకరు నచ్చారు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ వీలున్నప్పుడల్లా రహస్యంగా ఒకరినొకరు కలుసుకుంటూ ఉండేవారు. రూపవతి అందచందాల గురించి విని పొరుగురి భాగ్యవంతుడొకడు ఆమెను పెళ్లాడతానని కబురంపాడు. వరుడు యువకుడు, అందగాడు కూడా. అంత మంచి సంబంధం సవతి కూతురికిచ్చి చేయడం ఇష్టం లేక చంచల ఆ సంబంధాన్ని చెడగొట్టింది. మున్ముందు అంతకంటే మంచి సంబంధాలు వెతుక్కుంటూ రావచ్చన్న భయంతో ఆమె త్వరపడి రూపవతికి సుధనుడనే ఓ 60 ఏళ్ల ముసలివాణ్ణి వరునిగా ఎంపిక చేసింది. సుధనుడికి అప్పటికే 6 భార్యలున్నారు. అందమైన కన్యను పెళ్లి చేసుకుని ఆమెకు నాట్యం నేర్పించి ఆమె చేత నాట్యం చేయించి డబ్బు సంపాదించడం అతడి ఆశయం. చెంచల ఆ సంబంధాన్ని స్థిరపరిస్తే అదేమని అడిగిన వారు లేరు. ఊళ్ళో అందరూ ఆమె నిర్ణయాన్ని మెచ్చుకున్నారు కూడా. రూపవతి రహస్యంగా తండ్రి దగ్గరకు వెళ్ళి తనకి పెళ్లి వద్దని మొరపెట్టుకుంది. మాతంగుడు ఆమెతో, మీ అమ్మను కాదని నేనేమీ చేయలేను. నీకు సంబంధం ఇష్టం లేకపోతే ఇంట్లోంచి పారిపో. కొంత డబ్బు నగలు ఇస్తాను, పారిపోవడానికి సాయపడతాను అన్నాడు. 60 ఏళ్ల ముసలివాణ్ణి పెళ్లాడి నాట్యకత్తెగా బ్రతకడం ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోవడానికే నిశ్చయించుకుంది రూపవతి. ఇది తెలిసిన విజయుడు తను ఆమెకు సహాయంగా వస్తానన్నాడు. నా డబ్బు నగలు నీకే ఇచ్చేస్తాను. మనం పెళ్లి చేసుకుని వేరే ఎక్కడైనా సుఖంగా జీవిద్దాం అంది రూపవతి. విజయుడు సరేనన్నాడు. ఒక అర్ధరాత్రి పూట తండ్రి సాయంతో ఇల్లొదిలింది రూపవతి. విజయుడు ఆమెను అనుసరించి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి రాత్రంతా ప్రయాణం చేసి ఓ కీకారణ్యం మధ్య ప్రాంతానికి చేరుకున్నారు. అలసిపోయి అక్కడే విశ్రమించారు. అలసట వల్ల ఇద్దరికీ ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. రూపవతి విజయుడితో, నాకు చాలా ఆకలిగాను దాహంగానూ ఉంది. సమీపంలో ఏదైనా కొలనుందేమో చూసిరా అంది. విజయుడు సరేనని బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి అతడికి ఓ కొలను కనిపించింది. సంతోషంగా కొలనులో అడుగుపెట్టి ముఖం కడుక్కోబోయేసరికి అతడి ముందొక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై, ఆగు, ఈ కొలను నాది అన్నాడు. బ్రహ్మరాక్షసుని చూడగానే విజయుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. రాక్షసుడు అతడి అవస్థ చూసి పెద్దగా నవ్వుకుంటూ, భయపడకు, నేను నిన్నేమీ చేయను. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న నిన్ను, ఆ యువతిని ఏ క్రూర మృగం బాధించకుండా కాపాడిన వాణ్ణి నేనే. నీతో ఉన్న ఆ యువతి చాలా అందంగా ఉంది. నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఏ కన్యనైనా ఆమె నమ్మిన వారి అనుమతి లేనిదే నేను పెళ్లి చేసుకోలేను. నువ్వు అనుమతిస్తే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. నీకు కోరిన డబ్బిస్తాను. అంగీకరించావా? సరే, లేకుంటే ఇప్పుడే నిన్ను చంపి తినేస్తాను అన్నాడు. విజయుడు హడలిపోయి రాక్షసుడు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నాడు. అన్న ప్రకారం రాక్షసుడు అతడికి విలువైన వజ్రాలు కొన్ని ఇచ్చి, వీటిని అమ్ముకున్నావంటే
తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత డబ్బు వస్తుంది అన్నాడు. రూపవతి తనకిచ్చిన డబ్బు నగలు కూడా విజయుడు మొలకు చుట్టుకున్న మూటలో ఉన్నాయి. అవన్నీ తీసుకుని విజయుడు అక్కడి నుంచి రాక్షసుడు చూపించిన దారిన వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మ రాక్షసుడు కామరూప విద్యతో అచ్చం విజయుడిలాగా మారిపోయి రూపవతి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూస్తూనే రూపవతి, విజయ, ఇంత ఆలస్యం చేశావేమిటి? సమీపంలో కొలనేమీ లేదా అని అడిగింది. నకిలీ విజయుడామెతో, సమీపంలోనే కొలను ఉంది. అందులోని నీరు తాగగానే నాకు అద్భుత శక్తులు వచ్చినట్లు అనిపించింది. నాలో కొత్త ఉత్సాహం కలిగింది. నన్నిప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు. అయితే పద, నేను ఆ కొలనులో నీరు తాగుతాను అంది రూపవతి. రాక్షసుడు విచారం నటిస్తూ, నేను ఇలా నీరు తాగగానే అలా ఆ కొలను మాయమైపోయింది. అయినా విచారించకు, ఎన్ని శక్తులున్నా నేను నీ సేవకుణ్ణి. నిన్ను సుఖపెట్టడం మినహా నాకు ఇంకో కోరిక లేదు అన్నాడు. అయితే నాకు ఇప్పుడెంతో ఆకలిగాను దాహంగాను ఉంది, తీర్చగలవా అంది రూపవతి. బ్రహ్మ రాక్షసుడు తన అద్భుత శక్తితో అప్పటికప్పుడు ఆమె కోరిన తినుబండారాలన్నీ సృష్టించి ఇచ్చాడు. రూపవతి ఎంతో సంతోషించి, అంతా మన అదృష్టం. అయితే ఇలాంటి అద్భుత శక్తులతో అయినవారి మధ్య జీవిస్తే గొప్పగా ఉంటుంది, కానీ మళ్ళీ సిద్ధేశ్వరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అక్కడ మనం మళ్ళీ సేవకులుగా మారిపోతాం. ఒకరినొకరు సేవించుకునేందుకు బదులు మనం ఇతరులను సేవించవలసి ఉంటుంది అని నిట్టూర్చింది. బ్రహ్మరాక్షసుడు నవ్వి, నా శక్తి నీకు తెలియదు. మన చేత సేవలు చేయించుకోవాలనుకున్న వారినందరినీ నీకు సేవకులుగా చేస్తాను, కావాలంటే చూడు అంటూ కాస్త పక్కగా వెళ్ళి ఓ పెద్ద పులిని లాక్కుని వచ్చాడు. గాండ్రుమని గర్జించే ఆ పులి అతడి వద్ద పెంపుడు పిల్లిలాగా బుద్ధిగా ఒదిగిపోయింది. రాక్షసుడామెను పులిపై స్వారీ చేయమన్నాడు. భయపడుతూనే రూపవతి పులి సవారీ చేసింది. అప్పుడు ఆమెకి కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. అయితే మనం సిద్ధేశ్వరం వెడదాం. అక్కడ ప్రతి ఒక్కరూ నన్ను అవమానించారు. వారి మధ్య గొప్పగా బ్రతకాలని ఉంది నాకు అందామె. అలాగే చేద్దాం, కానీ ఒక ఇబ్బంది ఉంది. మన పెళ్లి శాస్త్ర ప్రకారం జరిగితే నా అద్భుత శక్తులన్నీ పోతాయి. పెళ్లి కాకుండా మనుషులుండే గ్రామంలో మనం ఎలా కలిసి ఉంటాం అన్నాడు రాక్షసుడు. అయితే మనం అప్పుడే పెళ్లి చేసుకోవద్దు, కానీ గ్రామస్తులతో మాత్రం మన పెళ్లి అయిపోయిందని అబద్ధం చెబుదాం. ఊళ్ళో అందరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని నా కోరిక అంది రూపవతి. నీ ప్రతీకారానికి నేను సాయపడతాను. అదయ్యాకనే మన పెళ్లి జరుగుతుంది అన్నాడు రాక్షసుడు. తర్వాత రూపవతి రాక్షసుడు సిద్ధేశ్వర గ్రామం చేరుకున్నారు. వాళ్ళు వచ్చినట్లు తెలియగానే గ్రామస్తులందరూ వారి చుట్టూ చేరి పెద్ద రగడ చేశారు. సంజాయిషి అడిగారు. గ్రామాధికారి అయితే ఇద్దరినీ కారాగారంలో పెడతానని అన్నాడు. రాక్షసుడు గ్రామాధికారిని కోపంగా చూసి, నేనిప్పుడు మునుపటి విజయుణ్ణి కాదు. తలుచుకుంటే ఒక్క క్షణంలో ఊరిని మొత్తం నేలమట్టం చేయగలను. నా శక్తి మీద మీకు అనుమానం ఉంటే నిదర్శనం చూడండి అంటూ పక్కనే ఉన్న పెద్ద ఊడల మరిని 2 చేతులతోటి భూమిలోంచి పెకలించి ఎత్తివేశాడు. ఈ విడ్డూరం చూసి గ్రామస్తులందరూ హడలిపోయారు. రాక్షసుడు వారి వంక గర్వంగా చూస్తూ, నేటి నుంచి మీరందరూ నా భార్య రూపవతికి సేవకులు. ఆమె చెప్పినట్లు చేయండి, బ్రతికిపోతారు అన్నాడు. రూపవతి వెంటనే, ముందుగా మీరందరూ నా కోసం అందమైన మేడ కట్టి ఇవ్వండి. గ్రామాధికారితో సహా ప్రతి ఒక్కరూ స్వయంగా శ్రమపడి నాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. సరిగ్గా పనిచేయని వాళ్లకు కొరడా దెబ్బల శిక్ష ఉంటుంది అని చెప్పింది. అలా 3 మాసాల్లో రూపవతి కోసం అందాల మేడ తయారైంది. ఆ మేడ కోసం ఊళ్ళో ఎప్పుడూ కాయకష్టం చేసి ఎరగని భాగ్యవంతులు కూడా రాత్రింబవళ్ళు శ్రమపడాల్సి వచ్చింది. చెంచలకి అడుసు తొక్కే పని ఇవ్వబడింది. 3 మాసాల్లోనూ ఆమె 10 కొరడా దెబ్బలు తిన్నది. కొత్త ఇంటికి మారాక రూపవతి తన సవతి తల్లిని చెల్లిని చింకి బట్టలు కట్టుకుని ఊళ్ళో ఇంటింటా తిరిగి అడుగు తినమని శాసించింది. తనను పెళ్లాడాలనుకున్న ముసలివాడి చేత నడివీధిలో మండుటెండలో నాట్యం చేయించేది. ఊళ్ళో తనను బాధపెట్టిన వారందరినీ ఒక్కరినైనా విడవకుండా క్రూరంగా హింసించింది. అలా 1 ఏడాది గడిచింది. రాక్షసుడు రూపవతిని పెళ్లి గురించి అడిగితే, నా కక్ష ఇంకా తీరలేదు, మరికొంతకాలం గడవని అన్నదామె. రోజులు గడిచిపోతున్నాయి, కానీ రూపవతిలో మార్పు రాకపోవడంతో రాక్షసుడు విసిగిపోయి ఆమెనేమీ అనలేక ఒక రోజున కీకారణ్యానికి తిరిగి వెళ్ళి అక్కడ ఓ ఋషిని కలుసుకుని, ఋషివర్య, తమ శాపం కారణంగా నేను బ్రహ్మ రాక్షసుడినయ్యాను. ఏ కన్య అయినా ఇష్టం మీద పెళ్లి చేసుకుంటే నేను తిరిగి మానవుడిగా మారగలనని చెప్పారు. కానీ నేనంటే ఇష్టపడిన కన్య ప్రతీకార కాంక్షలో పడి వివాహాన్ని విస్మరించింది. తమరే నాకు దారి చూపాలి అన్నాడు. అప్పుడు ఋషి మందహాసం చేసి, అన్యాయాలు చేసినందుకు, తమ కళ్ళ ముందే జరిగిన అన్యాయాలను సహించినందుకు సిద్ధేశ్వరం గ్రామస్తులు
పాపఫలం అనుభవించవలసి ఉంది. వారి శిక్ష పూర్తి కావస్తోంది. ఇక శృతి మించితే రూపవతికే పాపం అంటుకునే రోజు వస్తుంది. నేను త్వరలో వచ్చి ఆ పరిస్థితిని నివారించి వెడతాను అని మాటిచ్చి నకిలీ విజయుణ్ణి పంపేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అన్న మాట ప్రకారం ఋషి సిద్ధేశ్వరం వచ్చి రాక్షసుడింటికి వెళ్ళాడు. ఆయన విజయుడితో, నా శాపం వల్ల నీవు బ్రహ్మరాక్షసుడివయ్యావు. మానవ కన్యను పెళ్లాడి శాప విముక్తుడివి కానున్నావని తెలిసి ఇక్కడికొచ్చి వాకబు చేశాను. కానీ ఎవరిని అడిగినా మీరు అడిగే ఆ విజయుడెవరో కానీ ఈ విజయుడు మాత్రం రాక్షసుడు కాదు, అతని భార్య మాత్రం రాక్షసే అని చెబుతున్నారు. శాపం వల్ల నీవు రాక్షసుడివైతే ప్రవర్తన వల్ల ఆమె రాక్షసిగా మారింది. మీ ఇద్దరి జోడు బాగుంటుంది, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి అన్నాడు ఋషి. ఋషి మాటలు వినగానే రూపవతికి తన ప్రవర్తన గురించి అర్థమై కనువిప్పు కలిగింది. ఆమె నకిలీ విజయుడి అసలు కథ తెలుసుకుని అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. ఋషి సిద్ధేశ్వర గ్రామస్తులకు రాక్షసుడి కథ చెప్పి, మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే మరో రాక్షసుడు మళ్ళీ మీ గ్రామానికి రావచ్చు, అటువంటి పరిస్థితిని రానివ్వకండి అని హెచ్చరించాడు. రాక్షసుడు రూపవతిని పెళ్లి చేసుకుని తన పూర్వపు మానవ రూపాన్ని పొంది సిద్ధేశ్వరం గ్రామంలోనే సుఖంగా జీవించాడు. సిద్ధేశ్వరం గ్రామంలో ఎవరికీ అన్యాయం జరగదని, అదొక ఆదర్శ గ్రామమని క్రమంగా దేశమంతటా పేరు వచ్చింది. వినయశీలుడి కథ పూర్తి చేయగానే అన్యాయాన్ని సహించినందుకే సిద్ధేశ్వరపు గ్రామస్తులు రూపవతి చేతిలో హింసలు పొందారు. ప్రతీకారం తీర్చుకున్నందుకే రూపవతిని ఊరంతా రాక్షసి అని నిందించారు. ఈ రెండు విశేషాలు కూడా నాకు గుణపాఠాల్లా ఉన్నాయి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.